బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను బ్రహ్మం. ముందుగా బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఇటీవల కాలంలో హైదరాబాద్లో సాయి సూర్య డెవలపర్స్ మరియు త్రిపుర కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది కొనుగోలుదారులు మోసపోయినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. దీనిపై చట్టపరంగా ప్రజాపరంగా ఎంతో కలవరం నెలకొంది. ఈ సందర్భంగా ఈ వ్యవహారాలపై స్పష్టత ఇచ్చేలా న్యాయ నిపుణులు ఆహ్వానిద్దాం. ఈరోజు అడ్వకేట్ మాలతితో గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ఈ సాయి సూర్య డెవలపర్స్ ఇష్యూ ఏంటి మేడం? మొదటిగా సాయి సూర్య డెవలపర్స్ వీళ్ళు ఏం చేసిండ్రంటే ఇట్లనే రియల్ ఎస్టేట్ లాగా అందులో దిగేసి మేము ల్యాండ్స్ ఉన్నాయి అమ్ముతాము అట్లా అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేయడము, టీవీలలో యాడ్స్ ఇవ్వడము, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని హీరో మహేష్ బాబుని పెట్టి యాడ్స్ చేయించి మరీ ఈ ఎండార్స్మెంట్ చేయించుకొని ఈ రియల్ ఎస్టేట్లో పెట్టారు. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదైతే ల్యాండ్ అయితే పెట్టినరో ఎంతమంది అయితే క్లయింట్స్ వచ్చిందో వాళ్ళకి సరిపోలే. సో ఒక్కొక్కరికి 4 రిజిస్ట్రేషన్స్ చేసి ఇవ్వడము అట్లా చేయడం వల్ల ఆ పర్సన్ ఏంటంటే పారిపోయింది ఇక్కడ నుండి. సో తర్వాత ఏమైంది, వీళ్ళు తీసుకొచ్చి ఎవరైతే సీఈఓ ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఇల్లు మొత్తం తనిఖీ చేస్తే ఏంటంటే అందులో ఒక అగ్రిమెంట్ కూడా దొరికింది. ఆ అగ్రిమెంట్లో ఏంటంటే ఎవరైతే హీరో మహేష్ బాబు ఉన్నాడో అతనితోనే ఒక అగ్రిమెంట్ ఉంది ఈ యాడ్కి సంబంధించి. అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్కి 30 సెకండ్లకి 6 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఆ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం మహేష్ బాబుకి నోటీస్ వెళ్ళింది. అంటే ఈడీ డిపార్ట్మెంట్ వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చేసి మహేష్ బాబుకి నోటీస్ ఇచ్చిండ్రు. పిలిచి మీరు అసలు ఎందుకు పిలిచిండ్రు అంటే ఇది మనీ లాండరింగ్ కేసు. ఎందుకంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్ అయినాయో అవి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏమంటారు బయట దుబాయ్ నుంచి ఏమైనా వచ్చినాయి ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ అని మాత్రం క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకేమైనా ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఇందులోకి వచ్చింది. సో మహేష్ బాబు గారు వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ ఏదైతే ఇంట్రాగేషన్లో ఉండాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చెప్తే దాన్ని బట్టి మహేష్ బాబు అందులో కేసులో ఇరుక్కుంటాడా లేకపోతే బయటకు వస్తాడా తర్వాత సంగతి. బట్ ఈ సాయి సూర్య ఈ డెవలప్స్ మాత్రం ఇప్పుడు ఈ మధ్య స్కామ్స్ చాలా అయిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ చాలా పడిపోయింది. అంటే ఒక లాస్ట్ 1.5-2 years నుండి రియల్ ఎస్టేట్ అనేది చాలా పడిపోయింది. అసలు రిజిస్ట్రేషన్స్ అని అవ్వట్లేదు. చాలామంది రిజిస్ట్రేషన్స్ అవ్వక చాలామంది కోర్టులో కేసు వేయడం జరిగింది. కొన్ని రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి ఈవెన్ హైకోర్టులో కూడా చాలా కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్కి అయితే కొన్ని ప్లేసెస్ అంటే ఇక్కడ దగ్గరలో మేడ్చల్ మళ్ళీ కోంపల్లి అటు సైడ్ కొన్ని ఏరియాస్లో రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. సో రిజిస్ట్రేషన్స్ ఆపేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి హైకోర్టులో కేసు వేయడం ఇలాంటి జరిగినాయి. సో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఉంది. దానివల్ల మేబీ డెవలపర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు. బట్ చెప్పాలంటే స్కామ్స్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఉంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి క్లయింట్స్కి చెప్పుకోవాలి ఇట్లా మా దగ్గర అవైలబిలిటీ లేదు అని చెప్పేసి. బట్ ఒక్కొక్క పర్సన్కి నలుగురికి ఒకటే ల్యాండ్ మీద 4 రిజిస్ట్రేషన్స్ చేసిస్తున్నారంటే స్కామ్ అన్నట్టే కదా. సో ఈ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. అందరు కొనే ముందు ఏంటంటే కస్టమర్స్ ఏదైనా ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే కొనాలి. ఊరికే ఇట్లా టీవీలో యాడ్స్ చూసి ఎండార్స్మెంట్స్ చూసి మహేష్ బాబు చేసిండు. ముందు కూడా చాలా అంటే వేరే కూడా అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ముందు కూడా చాలా స్కామ్స్ అయినాయి. అంటే పెద్ద హీరో బాలసుబ్రహ్మణ్యం కానీ కే విశ్వనాథ్ అట్లాంటి చేసిన మీకు ఐడియా ఉంటుంటుంది. అవి కూడా చాలా స్కామ్స్ అయినాయి. ఏదైతే ల్యాండ్ క్లెయిమ్ చేసిండ్రో ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసేయలేదు. సో అందరూ ప్రజలు పబ్లిక్ అప్రమత్తంగా ఉండండి. అంటే ఇందాక మీరు అన్నట్లు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతున్న ఈ నేపథ్యంలోనే దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే మాదాపూర్లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ కూడా అంటే స్కామ్కి పాల్పడింది అనొచ్చు. అంటే మీకు తెలిసి మాదాపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో త్రిపుర కంపెనీ దీని పరంగా అంటే ఏం స్కామ్ అయింది మేడం? అది ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అక్కడ? ఇది యాక్చువల్లీ వీళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది. బట్ వీళ్ళ చాలా అంటే వైడ్ స్ప్రెడ్ ఉంది. చాలా ప్లేసెస్లో వాళ్ళు ఇది అమ్మడము ఇట్లాంటి కొనుగోళ్ళు అమ్మడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ల్యాండ్ కొని వాళ్ళు ప్లాటింగ్ చేసేసి అమ్మడము, విల్లాస్ కట్టిస్తామని చెప్పేసి అపార్ట్మెంట్స్ కట్టిస్తామని చెప్పేసి అమ్మడం జరిగింది. దాని ప్రకారం ఎండార్స్మెంట్స్ ఇవ్వడం, యాడ్స్ ఇవ్వడం. త్రిపుర అనేది 2007లో స్టార్ట్ అయిన సంస్థ ఇది. సో 2007 నుంచి ఇప్పటి వరకు పర్లేదు బాగానే నడిచింది. బట్ ఇది ఫస్ట్ టైం ఇట్లా బయటకి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 400 crores వరకు స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్.
సో ఇది కుత్బుల్లాపూర అని ఒక ప్లేస్లో ఫస్ట్ ఈ ఏమంటారు ఇష్యూ అనేది స్టార్ట్ అయింది, అంటే రేజ్ అయింది, బయటకు వచ్చింది ఈ స్కామ్ ఇట్లా జరుగుతుందని చెప్పేసి ప్రజలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఏంటంటే కొంతమంది అంటే చాలా మట్టుకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం వాళ్ళ సంపాదన, వాళ్ళ హోల్ లైఫ్ ఎర్నింగ్ అంతా కూడా ఇందులో పెట్టారు. సో అట్లా పెట్టి కొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికైతే ఇస్తా అన్నారో ఈ రోజు వరకు కూడా ఇవ్వలేరు. కనీసం ల్యాండ్ అక్కడ ఉంది, విల్లాస్ కొన్న వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే కనీసం ఈ రోజు వరకు ఫౌండేషన్ అనేది కాలేదు, అంటే అసలు ఏం జరగలేదు. సో స్కామ్ చేయడము, మిస్లీడ్ చేయడము, వాళ్ళని పిలిచి ఇది కాదు అది కాదు అని చెప్పేసి పబ్లిక్ని అంతే మొత్తం ఫూల్స్ చేస్తున్నారు అనమాట. సో ఈ కేసెస్ అయితే నడుస్తున్నాయి. బేసికల్ వీళ్ళకి ఏంటంటే ఏదైనా పర్మిషన్, అంటే వాళ్ళు ఇలాంటివి ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. సో హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, రేరా పర్మిషన్ లేదు, ఏది లేదు. అయినా కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంటే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బేసికల్లీ. సో వీటన్నీ కూడా కేసెస్లో వాళ్ళు ఇప్పుడు ఇరుక్కున్నారు. అండ్ చాలామంది ఎవరైతే కొనుగోలు చేసిండ్రో వాళ్ళందరూ కూడా బాధితులు ఇప్పుడు. సో ఎవరో ఒకరు వచ్చి ముందు కేసు పెడితే ఇప్పుడు మీడియా ద్వారా వాళ్ళు ముందుకు వచ్చి కేసు చేస్తున్నారు కాబట్టి ఫర్దర్ చూడాలి ఎటవుతుంది ఏమవుతుంది. అంటే సాయి సూర్య డెవలపర్స్ దాని కేసులో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించింది. అంటే ఇక్కడ జస్ట్ యాడ్ చేసినందుకు ఆయనకు ఈడీ నోటీసులు పంపించిందా, ఇంకా దానికి గల వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు యాడ్స్ అనేది సెలబ్రిటీస్ చేయడం చాలా కామన్. ఎంతో అంటే మనము పాన్ పరాగ్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వాటి కూడా కార్ ఎండోర్స్మెంట్స్ కూడా సెలబ్రిటీస్ అనే వాళ్ళు వచ్చి ముందు యాడ్స్ అనేది చేస్తారు. సో వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు అనే దానికి మనము మాట్లాడడానికి లేదు. బట్ ఇక్కడ రెమ్యునరేషన్ 30 సెకండ్ల వీడియో కోసం, 30 సెకండ్ల యాడ్ కోసము 6 కోట్లు తీసుకున్నారు. 6 కోట్లు తీసుకున్నారా, 60 కోట్లు తీసుకున్నారా మనకు సంబంధం లేదు. కానీ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎట్లా అయింది అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఇందులో తనిఖీ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఓవర్సీస్ నుంచి, బయట దేశం నుంచి అతనికి ముట్టింది ఆ డబ్బులు. సో అది ఇల్లీగల్, మనీ లాండరింగ్ కిందకి వస్తుంది. మనీ లాండరింగ్ కిందకి వచ్చింది కాబట్టి ఈడీ వాళ్ళు పిలిచి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పారు. సో ఇప్పుడు అతను వచ్చి ప్రూవ్ చేసుకోవాలి ఆ ట్రాన్సాక్షన్ లీగలా ఇల్లీగలా, ఎలా అయింది, దేనికోసం అయింది, ప్రతిదీ వాళ్ళు వేసే క్వశ్చన్స్గా ఇంటరాగేషన్లో మహేష్ బాబు ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ కనుక అది ఇల్లీగల్ అంటే మాత్రం మనీ లాండరింగ్ కేసు కింద ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. అంటే ఇక్కడ లేదు ఆల్ క్లియర్ అంటే క్లీన్ చిట్ ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్లో కానీ లేకపోతే త్రిపురలో కానీ అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటిలో జరిగింది ఒకే రకమైన స్కామా లేకపోతే డిఫరెంట్గా ఉందా? రెండు సేమ్ స్కామ్స్. ఎందుకు అంటే వీళ్ళు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. చీటింగ్ కేసు త్రిపుర వాళ్ళు చీటింగ్ కేసే, వీళ్ళు మన సాయి సూర్య వాళ్ళు కూడా చీటింగ్ కేసే. ఎందుకు అంటే ప్రజలను మోసం చేస్తున్నారు. మేము ఇది ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, ఆన్ టైం ఇవ్వకపోవడము. త్రిపుర వాళ్ళు 4 years నుంచి వెయిటింగ్ అంట, వాళ్ళకి ఇవ్వలేదు. పబ్లిక్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫెడప్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ డెవలపర్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ల్యాండ్ మీద 4 రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం స్కామ్, చీటింగ్ అది. సో ఇక్కడ సెక్షన్ 318 ఆఫ్ BNS యాక్ట్ వస్తుంది. రెండు కూడా చీటింగ్ కేసెస్. ఇది చీటింగ్, ఈ డెవలపర్స్ చీటింగ్, ఆ డెవలపర్స్ చీటింగ్, ఇద్దరు కూడా చీటింగ్ కేసెస్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ అంటే వీళ్ళకైతే క్లియర్గా ఏంటంటే హైకోర్టులో కేసు ఒకటి ఫైల్ అయింది. త్రిపుర వాళ్ళకి ఏంటంటే హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు అని చెప్పేసి, మాకు హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలి, ఇవ్వట్లేదు అని చెప్పేసి హైకోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయినరు. సో హైకోర్టు ఈ రోజు వరకు కూడా ఏం ఫేవర్లో ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే డాక్యుమెంట్స్ ప్రాపర్గా వేయాలో ఇంతవరకు వేయలేదు. సో డాక్యుమెంట్స్ ల్యాకింగ్ ఉంది కాబట్టి హైకోర్టులో కేసు ఇంకా నడుస్తుంది, అది ఇంకా డిస్పోజ్ కాలేదు, ఇంకా పెండెన్సీలో ఉంది. సో ఈ రోజు వరకు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, రేరా పర్మిషన్ లేదు కాబట్టి త్రిపుర వాళ్ళకి ఇది అంటే చీటింగ్ కేసుతో పాటు రేరా యాక్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. సేమ్ వే ఇది కూడా. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇప్పుడు సాయి సూర్య కేసులో, డెవలపర్స్ కేసులో ఏంటంటే మహేష్ బాబు గారు కూడా ఇరుక్కున్నారు. అంటే ఇది సాయి సూర్య డెవలపర్స్ మీద ఉన్న ప్రత్యేకమైన ఆరోపణలు ఏమున్నాయి మేడం? సాయి సూర్య డెవలపర్స్ ఏంటంటే పర్సన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిస్తా అన్నారో అతను లేడు. అంటే ఎవరైతే హెడ్ ఉంటారో, అంటే ప్రొపరైటర్ ఉంటాడో, CEO అంటారో, లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను లేడు. అంటే మన దేశంలో లేకుండా అంటే దూరం వేరే కంట్రీకి పారిపోయాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేసి మొత్తం ప్రాపర్టీ అంతా తనిఖీ చేసి అతనికి సంబంధించిన ఇప్పుడు ఇల్లు మొత్తం వెతుకుతారు కదా, మామూలు ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం తనిఖీ చేసినప్పుడు
ఆ అగ్రిమెంట్స్లలో అంటే ఐ మీన్ అన్ని డాక్యుమెంట్స్లో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది దొరికింది. దానివల్ల ఈ కేసు అనేది చాలా హైలైట్ అయింది. సో లేకపోతే రోజు అంటే 1 వీక్ 10 డేస్ 1 మంత్ చొప్పున ఏదో ఒక డెవలపర్స్ అయితే కేసులలో ఇరుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇరుక్కుంటున్నారు. స్వర్ణభూమి ముందు ఒక 4-5 ఇయర్స్ ముందు స్వర్ణభూమి కానీ లేకపోతే రీసెంట్గా అంటే చాలా కేసెస్ నేను చూసినది ఏంటంటే స్టేట్ కమిషన్లో కూడా చాలా కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. అంటే ఒకేసారి 100 మంది వచ్చి ఒకటే కంపెనీకి అగేన్స్ట్గా కేసెస్ వేయడం, ఇట్లా మాకు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద అంటే మాకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ల కేసుతో పాటు ఈవెన్ స్టేట్ కమిషన్ కన్జ్యూమర్ ఫోరంలో కూడా వేయడం జరిగింది. సో ఇవన్నీ ఫ్రీక్వెంట్ అయ్యేటి. బట్ ఈ సాయి సూర్య ఎందుకు హైలైట్ అయిందంటే మహేష్ బాబు యాడ్ చేయడం వల్ల అండ్ మహేష్ బాబుకి నోటీస్ వెళ్ళడం వల్ల ఇది హైలైట్ అయింది.